అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడో ఒక పాస్టర్ గారు ఒక కేసు వేస్తే, హైకోర్టులో వేస్తే దానికి సంబంధించి తీర్పు ఒక వ్యక్తికి కాకుండా మొత్తం యావత్ క్రైస్తవ ప్రపంచానికి అందరికి కూడా, దళితులందరికీ కూడా వర్తించేటట్టుగా తీర్పు ఇవ్వడం చాలా దారుణం అనేసి మేమైతే అనుకుంటా ఉన్నాం. ఇదే అదనుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులలో క్రైస్తవులను అనగదొక్కాలి అని చెప్పేసి ఒక ధోరణితో ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పేసి మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవులను అణచివేసే దిశగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇది ఒక సాగ్గా తీసుకొని ఎవరైతే దళితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చిలకు వెళ్తే వాళ్ళందరికీ కూడా ఎస్సీ సంబంధించినటువంటి దళితులు అనేది హోదా లేకుండా వాళ్ళు ఎక్కడ కూడా, అంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కేసులు కావచ్చు, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఏదైనా అభివృద్ధి ఫలాలు కావచ్చు, అవన్నీ కూడా పొందడానికి వీలు లేదని ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటు. మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదో ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారికి వచ్చిన జడ్జిమెంట్ను యావత్ ప్రపంచానికి ఆపాదించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేయడం చాలా దారుణం. మేమైతే ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం, దళితులందరినీ కూడా దళిత క్రైస్తవులుగా, చర్చిలకు వెళ్ళే వాళ్ళని దళిత క్రైస్తవులుగా గుర్తించాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మతం వేరు, కులం వేరు. ఈ మతాన్ని, కులానికి అంటగట్టి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరు ఏది ఉన్నాయో నమ్ముకోవచ్చు. ఎక్కువ శాతం దళితులందరూ కూడా క్రైస్తవులుగా మారి, ఎందుకంటే ఆయనను నమ్మినారు కాబట్టి వాళ్ళు చర్చిలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. చాలామంది హిందువులుగా మారడం జరిగింది, అదేవిధంగా మైనార్టీలుగా మారడం జరిగింది. క్రైస్తవులను మాత్రమే మీరు ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? దళితులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? నిజంగా ఇది చాలా దారుణం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి దీని మీద. ఇప్పటికే ఊరకంటితో, సవతి తల్లి ప్రేమతో చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులను, దళితులను ఇప్పటికైనా స్పందించాలి. క్రైస్తవుల పక్షాన, దళితుల పక్షాన నిలబడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రైస్తవులందరికీ కూడా ద్రోహం చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం. పాస్టర్కు రావాల్సినటువంటి గౌరవవేతనం దాదాపుగా ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది ఉంటే కేవలం 7,000 మందికే గౌరవవేతనాన్ని వేయడం. ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు. ప్రవీణ్ పగడాల మర్డర్ కేసు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు దోషిగా చూస్తున్నారని చెప్పేసి ఒక లక్ష్యంతో కొంతమందికి మాత్రమే భిక్ష వేసినట్టుగా ఈరోజు వేయడం చాలా దారుణం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో పింఛన్, అది సంబంధించి గౌరవవేతనం మాకు సంబంధించినటువంటి మా హక్కుగా ప్రతి ఒక్క గౌరవ పాస్టర్లందరూ కూడా అనుకుంటా ఉన్నారు. హక్కును కాలరాయడానికి, కాలదోయడానికి ఎవరికి హక్కు లేదు. నిజంగా క్రైస్తవులందరికీ కూడా, పాస్టర్లందరికీ కూడా గౌరవవేతనం వచ్చేంత వరకు ఖచ్చితంగా దశల వారీగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మేము ఇప్పటికే చెప్పి ఉన్నాం, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పాస్టర్లందరినీ కూడా ఒకటి చేసి ఖచ్చితంగా ఇక్కడి నుంచే ఈ రాష్ట్రానికి మేము ఒక డిమాండ్ చేసే విధంగా ఈ రాష్ట్రంలో అందరు పాస్టర్లను కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి
ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే దిశగా మేము ఖచ్చితంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.